డీటెయిల్స్ చూద్దాం. ఆస్తి పన్ను బకాయిల వసూలుపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కొరడా జులిపించింది. బకాయిలు చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తున్న భారీ భవనాలు, టాప్ డిఫాల్టర్లే లక్ష్యంగా అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఆదేశాలతో డిప్యూటీ కమిషనర్లు క్షేత్రస్థాయిలో సీజింగ్ ఆపరేషన్ ప్రారంభించారు. ప్రముఖ చలనచిత్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ కార్యాలయానికి జీహెచ్ఎంసీ అధికారులు షాక్ ఇచ్చారు. సుమారు 38 లక్షల రూపాయల ఆస్తి పన్ను పెండింగ్ లో ఉన్నట్లు గుర్తించిన అధికారులు వెంటనే నోటీసులు జారీ చేశారు. దీంతో గీతా ఆర్ట్స్ ప్రతినిధులు ఒక పోస్ట్ డీటెయిల్డ్ చెక్ను అధికారులకు అందజేసినట్లు సమాచారం. పన్ను చెల్లించిన పక్షంలో భవనాన్ని సీజ్ చేస్తామని అధికారులు హెచ్చరించారు. అటు సోమాజిగూడలోని ప్రముఖ కత్రియా హోటల్పై జీహెచ్ఎంసీ అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. సుమారు 10,45 లక్షల ఆస్తి పన్ను బకాయి ఉన్న నేపథ్యంలో ఖైరతాబాద్ సర్కిల్ అధికారులు హోటల్ను సీజ్ చేసి తాళం వేశారు. 2017 నుంచి పన్ను చెల్లింపుల్లో అలసత్వం ప్రదర్శిస్తున్నారని పలుమార్లు నోటీసులు ఇచ్చినా యాజమాన్యం స్పందించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. టాప్ డిఫాల్టర్ల జాబితాలో ఉన్న ఇతర సంస్థలపై కూడా అధికారులు కొరడా జులిపిస్తున్నారు. గోషామహల్ సర్కిల్లో 36 లక్షల రూపాయల పన్ను బాకీ పడ్డ స్వర్ణ ట్రాన్స్పోర్ట్ భవనాన్ని అధికారులు సీజ్ చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉన్న షమీం సుల్తాన్ క్లాత్ మాల్ను జూబ్లీహిల్స్ సర్కిల్ అధికారులు సీజ్ చేశారు. దీనిపై 35.27 లక్షల రూపాయల బకాయిలు ఉన్నాయి. వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ ద్వారా పన్ను చెల్లించేందుకు ప్రభుత్వం కల్పించిన గడువు ముగియనుండటంతో అధికారులు వసూళ్ల వేగాన్ని పెంచారు. ఎటు పరిస్థితుల్లోనూ బకాయిలు వసూలు చేయాలని, లేని పక్షంలో ఆస్తులను జప్తు చేయాలని కమిషనర్ ఆర్వి కర్ణన్ డిప్యూటీ కమిషనర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. హైదరాబాద్ పరిధిలో ప్రాపర్టీ ట్యాక్స్ వసూలుపైన అధికారులు దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ప్రాపర్టీ ట్యాక్స్ కట్టని వారికి ఇప్పటికే పలుమార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎట్లాంటి రెస్పాన్స్ రాకపోవడంతో వాళ్ళ ప్రాపర్టీస్ని సీజ్ చేసేటువంటి పనిలో అధికారులు పడ్డారని చెప్పుకోవచ్చు. కమిషనర్ కర్ణన్ ఆదేశాలతో గ్రౌండ్ లెవెల్లో అత్యధికంగా ప్రాపర్టీ ట్యాక్స్ పెండింగ్ పెట్టిన వాళ్ళని, దాంతోపాటు ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడం ఓనర్స్కి నోటీసులు ఇస్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. సోమాజిగూడలోని కత్రియా హోటల్ని దాదాపుగా వాళ్ళు 10 కోట్ల రూపాయలు ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంది. వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్లో భాగంగా ఇంట్రెస్ట్ మీద 90% వేవర్ ఇస్తుంది ప్రభుత్వం. అయినప్పటికీ కూడా చాలామంది ఉపయోగించుకోవట్లేదు. సో ఆ 90% వేవర్ తొలగించిన తర్వాత 10,40,00,000 నుంచి 90% వేవర్ తొలగిస్తే దాదాపుగా 6.5 కోట్ల రూపాయలు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాల్సి ఉంది కత్రియా హోటల్. వాళ్ళు ఆ అమౌంట్ కూడా కట్టకపోవడంతో ఆ ప్రాపర్టీస్ని ప్రస్తుతం జీహెచ్ఎంసీ అధికారులు సీజ్ చేశారు. అది కాకుండా గోషామహల్ సర్కిల్లో కూడా వాళ్ళు ప్రాపర్టీస్ని అధికారులు సీజ్ చేశారు. గోషామహల్ సర్కిల్లోని సర్వ ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి ప్రాపర్టీని కూడా అధికారులు సీజ్ చేశారు. వాళ్ళు దాదాపుగా 36 లక్షల రూపాయలు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాల్సి ఉంది. సో ఆ ప్రాపర్టీని కూడా సీజ్ చేశారు. వాళ్ళకు కూడా నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళు స్పందించకపోవడంతో అధికారులు ఈ చర్య తీసుకున్నారని చెప్పుకోవచ్చు. ఇక బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో ఉన్నటువంటి షమీం సుల్తానా క్లాత్ మాల్కి సంబంధించిన షోరూమ్ని కూడా సీజ్ చేశారు. వాళ్ళు 35.26 లక్షల రూపాయలు ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాల్సి ఉంది. ఇంట్రెస్ట్ మీద వేవర్ తొలగించిన తర్వాత 35 లక్షల రూపాయలు కట్టాల్సి ఉంది. సో చాలా వరకు వేవర్ వస్తున్నా ప్రభుత్వం వన్ టైం సెటిల్మెంట్ స్కీమ్ అందుబాటులోకి తీసుకొచ్చినప్పటికీ కూడా ప్రాపర్టీ ట్యాక్స్ కట్టడానికి చాలామంది ముందుకు రావట్లేదు. సో ఈ 31వ తేదీ వరకు ఈ ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధించిన గడువు ముగియబోతుంది. మొత్తం 3 కార్పొరేషన్కి సంబంధించి దాదాపుగా 3,000 కోట్ల రూపాయలు ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్ట్ చేయాలని టార్గెట్గా పెట్టుకున్నారు. ప్రధాన ఆదాయ వనరైనటువంటి ప్రాపర్టీ ట్యాక్స్ సరిగ్గా కట్టకపోతే, ఎన్నిసార్లు నోటీస్ ఇచ్చినా స్పందించకపోతే ఈ విధంగా ముందుకు వెళ్లాల్సి వస్తుంది అనేది జీహెచ్ఎంసీ అధికారులు స్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాదాపుగా 3.5 లక్షల మంది ప్రాపర్టీ ట్యాక్స్ కట్టని వారికి నోటీసులు ఆల్రెడీ సర్వ్ చేశారు. ఇవాళ ఆ ప్రాపర్టీస్కి సీజింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియ వేగవంతం చేశారని చెప్పుకోవచ్చు. సో దాదాపుగా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపుగా అనేక ప్రాపర్టీస్ ఎవరైతే ప్రాపర్టీస్ కట్టలేదో ఆ ప్రాపర్టీస్ ట్యాక్స్ని వసూలు చేసే పనిలో ఉన్నారు. ప్రాపర్టీ ట్యాక్స్ కట్టకపోతే ఆ ప్రాపర్టీస్ని మాత్రం సీజ్ చేయబోతున్నాం అనేది స్పష్టంగా ఇవాళ కొన్ని ప్రాపర్టీస్ సీజ్ చేసిన తర్వాత ఇండైరెక్ట్గా మిగతా ప్రాపర్టీస్ ఓనర్స్ కూడా
ఆ జిహెచ్ఎంసీ అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక రేపటి నుంచి చాలా అగ్రెసివ్గా వెళ్ళబోతున్నారు అనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఇది ఓవరాల్గా గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంతో పాటు గ్రేటర్ సైబరాబాద్ మల్కాజ్గిరి పరిధిలో ప్రాపర్టీ ట్యాక్స్ ఎవరైతే కట్టట్లేదో వారి ప్రాపర్టీస్ని జిహెచ్ఎంసీ అధికారులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు సీజ్ చేసేటువంటి ప్రక్రియని ముందుకేసుకున్నారు. ఒకవేళ ఇప్పటివరకు ప్రాపర్టీ ట్యాక్స్ ఎవరైతే కట్టలేదో వాళ్ళందరూ కూడా ప్రాపర్టీ ట్యాక్స్ కట్టాలని అధికారులు సూచిస్తున్నారు. మరి ఎంతవరకు ఆదాయం వస్తుంది, ఎంతవరకు అనుకున్న టార్గెట్ రీచ్ అవుతారు, ఎంతమంది ప్రాపర్టీ ట్యాక్స్ కట్టని వాళ్ళు కడతారు అనేది మనకి రాబోయే రోజుల్లో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది ఓవరాల్గా ప్రాపర్టీ ట్యాక్స్ అంశంలో జిహెచ్ఎంసీ అధికారుల దూకుడు పైన పూర్తి అప్డేట్. కెమెరామెన్ శ్రీకాంత్, శ్రవణ్, బిగ్ టీవీ, హైదరాబాద్.